నమస్కారం. ఎస్ఎన్ సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ లీలా. తాడేపల్లిగూడెం పట్నం 15వ వార్డు ప్రెసిడెంట్ చుక్కా కన్నమ్మ నాయుడు ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ఆరా తీశారు. సంవత్సరంలో జరిగిన సుపరిపాలన గురించి ప్రజలు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పద్మనాభుని మురళి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, సర్నివేశ కృష్ణమోహన్, ఎరుబండ సతీష్, కొల్లి రమావతి, చింతకాయల సత్యనారాయణ, కిలాడి సాయి, ఎస్కే హజీజ్, కేఎస్ఎన్ రాజు, బాలు, దలై తిరుమలరావు, ఎస్కే మీరా, మల్లిక్, తెలుగుదేశం పార్టీ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? గ్యాస్ బండ్ వచ్చిందమ్మా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తల్లికి వందనం పడిందా? ఫస్ట్ క్లాస్ వచ్చే సంవత్సరం వస్తుంది మీకు. గ్యాస్ బండ్ పడుతుందా? 3000 మరి ఇంకెందుకు మరి? అది 6 నెలలు రీడింగ్ తీస్తే వస్తుంది. ఆయన పేరు 2 ఉంటుందంటే మీ అబ్బాయి పేరును ఒక కనెక్షన్ మార్చేసుకోండి. మార్చుకోకపోతే మీకు రాదు. ఎందుకంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే ఎవరు మీరు మీ అబ్బాయి పేరుతో ఒక కనెక్షన్ రేషన్ కార్డు సపరేట్ గా ఉందంట. ఉన్నప్పుడు ఆ కరెంట్ కనెక్షన్ కూడా మార్చుకోండి. ఎందుకు రావట్లేదు? 12 సంవత్సరాలు అయితే చిన్నపిల్లలు కాదండి. మా బాబాయ్కి పెన్షన్ వచ్చేది ఆగిపోయిందండి. కరెంట్ బిల్ ఎక్కువ అలా కాదు, పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు 2 మీటర్లు పెట్టుకోపోయారు. ఇదంతా మా బాబాయ్ పేరున ఉండడం వల్ల పెన్షన్ వస్తుందా? లేదు సార్. కార్లు ఉన్నాయని తీసారండి. ఇప్పుడు కార్లు గట్రా నెల్లు అడిగితే షుగర్గా కరెంట్ బిల్ ఎక్కువ. కరెంట్ బిల్ ఎంత వస్తుంది? 300 దాటి వస్తుంది. కొనుక్కున్నారు మీరు. 10 సంవత్సరాలు అసలు ఆయన తెలుసు. మీరు తెలియదండి కనీసం దాంట్లో కూడా చెప్పండి. మీరు మాట్లాడండి. చెప్పాలమ్మా, సమాచారం చెప్పాలి. గ్యాస్ బండ్ కూర్చి కాదు, కరెంట్ బిల్ వస్తే మీకు పెన్షన్ ఇప్పిస్తాం తగ్గిస్తే. గ్యాస్ బండ్ వస్తుందా? గ్యాస్ బండ్కే లేదండి. మామ డబ్బులు తీసుకోవాలి. కరెంట్ బిల్లు 500 యూనిట్లు కాల్ చేస్తున్నారేమో. ఏసీ ఉందండి. మరి ఆలస్యం ముఖ్యంగా ఈవేళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 15వ వార్డు కన్నమ్మ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంతమంది మరి ఈ వార్డు ప్రజలతోటి, అలాగే ఇక్కడ ఈవేళ ఈ కార్యక్రమాన్ని మిత్రులు మరి బాలగారు, అలాగే శ్రీను గారు, బాలాజీ గారు, మరి ఇక్కడ స్థానికంగా ఈ వార్డులో కూడా మరి పరిచయాలు, మరి వీళ్ళందరితో కలిసి ఉండే రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన గొర్రెల శ్రీధర్ గారు, అలాగే ఇన్ఛార్జి మన సతీష్ గారు, మన మరో క్లస్టర్ ఇన్ఛార్జి హాజీ గారు, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి గారు, అలాగే కిలాడి సాయి గారు,
మన తిరుమలరావు గారు, అలాగే మన మల్లి గారు, తర్వాత మన రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం డైరెక్టర్ అయిన మన పద్మనాభుని మురళి గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి రమావతి గారు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపండు గారు, రాజు గారు, అలాగే ఇమాం సాల్ గారు, ఇంకెవరున్నారు ఆయన అమీర్ గారు, ఇక్కడ నాగు గారు, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ముఖ్య నాయకులతోటి అలాగే ప్రభుత్వ అధికారులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలను లేవదెత్తడం జరిగింది. 2014, 2019 మధ్యన మనం అనేక కార్యక్రమాలు ప్రజలకు చేయడం జరిగింది. కానీ అది మనం చెప్పుకునే పరిస్థితి లేక మనం మళ్ళీ 2019 ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అలా కాకోకుండా ఈ సంవత్సరం మనం ఏమేం చేసామన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజలకి అర్థమయ్యేటట్టు విషయాలు వివరించి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం ఏదైతే గతంలో ప్రతి ఇంటికి తిరిగాం, ఏది ఇలాగే ఇది 6 ప్యాక్ మరి ఈ 6 పథకాలు మేము ఇస్తాం అని ప్రజల దగ్గరికి వెళ్ళి అది వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాలు నెరవేర్చుకునే దాంట్లో భాగంగా మరి పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ని 4,000కి తీసుకెళ్ళడం. అంటే అసలు ఈ పెన్షన్లకి ఆరాధ్యుడు మరి తెలుగుదేశం పార్టీని ఇవాళ ఇక్కడ నెలకొల్పిన మహానుభావుడు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకం 30 రూపాయలతో, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 75 రూపాయలు చేయడం జరిగింది. మళ్ళీ దాన్ని రాజశేఖర రెడ్డి గారు 200 చేస్తే ఒకేసారి 1000 రూపాయలు చేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది. దాన్ని మళ్ళీ 2000 ఆయనే చేశారు. 2019లో 3000 ఇస్తారని చెప్తే ప్రజలు మనల్ని తిరస్కరించిన కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చి 3000 నుంచి 4000, 2000 నుంచి 3000 చేయడానికి ఆయనకి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మనం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని, వాటిని సంతృప్తి పరంగా పరిష్కరిస్తామన్నారు. PGRS ను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రవి, మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, MHO డాక్టర్ రాజు, ICDS సూపర్వైజర్ దుర్గాభవాని పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ఇప్పుడు ప్రతి సోమవారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల ప్రకారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఈ పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేయడం అయింది. ఈ పురపాలక సంఘం కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, అలాగే మా డిపార్ట్మెంట్లో ఉన్న సెక్షన్ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పబ్లిక్ అందరూ కూడా ప్రజలు మీకు ఏ విధమైన గ్రీవెన్స్ ఉందో, అంటే పురపాలక సంఘం నుంచి ఇచ్చిన సర్వీసెస్ మీద గ్రీవెన్స్లు ఏమున్నాయో అవి తెచ్చి మీరు ఏదైనా ఉన్న ఎడలా మీరు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఎడలా మీరు ఇమ్మీడియట్గా ఆ సెక్షన్ అధిపతితోటి ఎంక్వైరీ చేయించి మీ సమస్య పరిష్కారం తీసుకు ముందడుగులు వేస్తున్నాం. అలాగే ప్రతిదీ కూడా మీరు తీసుకొచ్చిన సమస్యను దానికి సమాధానం కూడా లిఖితపూర్వకంగా ఇచ్చి మిమ్మల్ని సంతృప్తికరంగా ఉన్నది లేదనేది కూడా గ్రీవెన్స్లో నేను అడగడం జరుగుతుంది. కనుక ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ పురపాలక సంఘ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే కార్యక్రమానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మీరు ఇంటి నుంచి వచ్చిన తడి పొడి చెత్తను విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ చెత్త వేయకూడదు. మీకు ప్రభుత్వం నుండి కానీ మా నుండి అన్ని కాల్స్ వస్తున్నాయి. మనం శానిటేషన్ పరంగా కూడా మనం బాగా చేస్తున్నాం. దానికి మీరు స్పందన ఏంటంటే ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు చెత్త పట్టుకెళ్తున్నారని, డ్రైన్ క్లీన్ చేస్తున్నారని, అలాగే వలరబుల్ పాయింట్స్ అంటే చెత్త కుప్పలు ఎక్కడైనా ఉంటే 24 గంటల లోపు ఎత్తుతున్నారని పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే మన పట్టణానికి మంచి పేరు వస్తుంది. అలాగే మేము చేసే సర్వీసెస్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి మీకు ఇంకా మరింత సేవలు అందించడానికి ఉత్సాహంగా ఉంటుంది. కనుక ప్రజలందరూ సహకరించి IVR కాల్స్లో కూడా మంచి రిజల్ట్ ఇవ్వాలి.
అలాగే మీరందరూ కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పనులు, నీటి పనులు, ఖాళీ స్థలం పనులు సకాలంలో చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా డాక్టర్ వి రవిపాల్ బాధ్యతలు స్వీకరించారు. సూపరింటెండెంట్ డాక్టర్ వి రవిపాల్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలు అందిస్తానని, ఎమ్మెల్యే హెచ్డిఎస్ కమిటీ సహకారంతో ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వైద్యం పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. నా పేరు డాక్టర్ వీర విపాల్ అండి, సివిల్ సర్జన్ అనస్థీషియా. నేను కొత్తగా మన ఏరియా హాస్పిటల్ తాడేపల్లిగూడెం ఛార్జ్ తీసుకున్నాను, సూపరింటెండెంట్గా ఛార్జ్ తీసుకున్నాను. సో నేను ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి, పేషెంట్స్కి సేవలు అందివ్వటానికి నేను నా సాయశక్తిలో కృషి చేసి మంచిగా పేషెంట్లు బాగా మంచిగా చూసుకుంటాం. ఏమైనా ఇబ్బందులు, పేషెంట్ల పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నేను వాటికి పరిష్కారం చేసి ఇంకా మెరుగైన సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను. అట్లానే మనకి హెచ్డిఎస్ కమిటీ చైర్మన్ గారు కానీ, హెచ్డిఎస్ మెంబర్స్ కానీ వాళ్ళ సహకారంతో అభివృద్ధి చేస్తాము. ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు కూడా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అట్లానే మా మీడియా సోదరులు కూడా మా దృష్టికి ఏమైనా తీసుకొచ్చినా కానీ దాంట్లోకి రెస్పాండ్ అయ్యి మేము మంచిగా సాల్వ్ చేసి హాస్పిటల్ అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని నేను కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి పదోన్నతిపై తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారిగా వెళ్లిన సందర్భంగా ఆర్టీసీ డిపో ఆవరణలో వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగస్తులు తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ఆవరణలో వీడ్కోలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆలపాటి సూర్యచంద్రరావు అధ్యక్షత వహించారు. వేదికపై అన్ని యూనియన్ నాయకులు, డిపో ట్రాఫిక్ సూపర్వైజర్లు హాజరయ్యారు. కార్మికులు డిపో మేనేజర్ వై సత్యనారాయణ మూర్తి, డిపో మేనేజర్ గా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఎం ఆఫీస్ స్టాఫ్, కార్మికులు, గ్యారేజ్ సిబ్బంది, సూపర్వైజర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో భరోసా పూర్తిగా కల్పించారని నేను అనుకుంటున్నాను. ఉంటే ఇప్పటికే కొన్ని పరిస్థితుల్లో నిలవలసి వచ్చింది. అలాగే మా డిపో మేనేజర్ గారు, డిపిటిఓ గారు రాజమండ్రిలో ఒక డిపో కాకుండా 4 డిపోలు కూడా పైన అధిపతి ఇప్పుడైనా అక్కడ కూడా బాగా కష్టపడి మంచి మార్పులు సంపాదించుకుని రిటైర్ అయ్యి వాళ్ళ కుటుంబంతో కూడా చాలా సుఖ సంతోషంతో హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ, అలాగే మా ఎస్టీ గారు, మా చిట్టుబాబు కూడా మంచి ప్రమోషన్ పొందాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం ఎంప్లాయీస్ తరఫున ఇక్కడికి వచ్చిన అందరి తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బస్ థ్యాంక్ యూ. టాప్ 10లో ఇవాళ కేవలం ఏదైతే మరి యాదృచ్ఛికమో ఇంకోటో నాకు తెలియదు కానీ ఇవాళ ముగ్గురు ఎట్ ఏ టైం ఈ డిపోను వదిలి వెళ్ళటం, వీళ్ళ సారథ్యంలోనే ఇవాళ తాడేపల్లిగూడెం డిపో రాష్ట్ర వ్యాప్తంగా అగ్రస్థానంలో టాప్ 10లో ఉండటం అనేది వారి ముగ్గురి కృషి ఫలితం. మరి ఇటువంటి వ్యక్తులు ఏదైతే డిపిడిఓగా పదోన్నతిపై వెళ్ళటం మనందరికీ ఆనందదాయకమైనా సరే, ఇవాళ అసోసియేషన్లుగా కానీ ఇవాళ డిపోలో పనిచేస్తున్న వర్కర్లుగా కానీ అందరూ చాలా బాధపడిన సందర్భం. ఎందుకంటే ఒక డిపో మేనేజర్గా కాకుండా ఒక మనలో మనిషిగా మనతో కలిసి మెలిసి మనతో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏంటంటే హెల్తీ కాంపిటీషన్, ఇవాళ ఒక మంచి వాతావరణంలో మనలోని నైపుణ్యాన్ని మన యొక్క ఇది తీసుకొచ్చి ఒక మంచి హెల్తీ కాంపిటీషన్ తీసుకొచ్చి ఇవాళ డిపోని ఆయన ఆధ్వర్యంలో ఇవాళ ఒక అగ్రపదాన్ని నిలబెట్టడం, ఏది కూడా ఇవాళ వర్కర్ విషయంలో కూడా ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని అసోసియేషన్లు కలుపుకొని
ఇవాళ ఒక డిపో మేనేజర్గా ఇవాళ సక్సెస్ అవ్వడం అంటే అందులోనూ వెస్ట్ గోదావరిలో ఇక ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే వెస్ట్ గోదావరి అంటే ఆర్టీసీలో నాకు తెలిసి గతంలో డిప్యూటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వెస్ట్ గోదావరి కాదు ఇది వేస్ట్ గోదావరి అనేవారు. అటువంటి వెస్ట్ గోదావరిని ఇవాళ తాడేపల్లిగూడెం డిపోలో కూడా అన్ని డిపోలు మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే తాడేపల్లిగూడెం డిపో పల్లె వెలుగు సర్వీసులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిగతా ఉమ్మడి 8 డిపోల్లో కూడా అలాగే విభజన అయిన తర్వాత ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ తిరిగి ఇదే సమయాన్ని కలుసుకుందాం.